Hi, hello. Welcome to our channel, Sravanti Valloju Home Vlogs. Today's special recipe, రవ్వ పాయసం. మనం సాధారణంగా రవ్వతో కేసరి, హల్వా, బర్ఫీ లాంటి స్వీట్లను ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాం. కానీ ఇలా సింపుల్గా రెడీ అయ్యే రవ్వ పాయసాన్ని ఎప్పుడైనా ట్రై చేశారా? కాస్త రవ్వ, పాలు ఉంటే సరిపోతుంది. క్షణాలలో కమ్మటి నోరూరించే రవ్వ పాయసం రెడీ అయిపోతుంది. మరింకెందుకు ఆలస్యం, కమ్మటి రవ్వ పాయసాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా పాయసాన్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి నెయ్యిని పూర్తిగా కరగనివ్వండి. నెయ్యి ఇలా చక్కగా కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేవి మీకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సన్నగా చాప్ చేసిన బాదాం, కాజు, కిస్మిస్ను తీసుకున్నాను. ఇలా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ను నెయ్యిలోకి వేసుకొని డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే నెయ్యి రాకుండా బౌల్లోకి తీసుకోండి. తర్వాత అదే నెయ్యిలోనికి పావు కప్పు వరకు అంటే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వను యాడ్ చేసుకోండి. ఇలా రవ్వను వేసుకున్న తర్వాత రవ్వ కాస్త పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. రవ్వ కూడా చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి. తర్వాత అదే బౌల్లోనికి 1/2 లీటర్ వరకు చిక్కని పాలను తీసుకోండి. మనం తీసుకున్న రవ్వ క్వాంటిటీకి 1/2 లీటర్ పాలు పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇలా తీసుకున్న పాలను బౌల్లోకి పోసుకొని పాలు పూర్తిగా వేడై ఒక పొంగు వచ్చేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మసలనివ్వండి. పాలు చక్కగా వేడై ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మరొక 5 నిమిషాల వరకు పాలని అలాగే మరగనివ్వండి. పాలు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు పాయసం మంచి ఫ్లేవర్ కోసం 4 కచ్చా పచ్చగా దంచిన ఇలాచీలను పాలల్లోకి యాడ్ చేసుకోండి. ఇలాచీలు వేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న రవ్వను కూడా పాలల్లోకి వేసుకొని రవ్వ కూడా కాస్త ఉడికేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి. ఉప్మా రవ్వ ఉడకడానికి ఎక్కువగా టైం పట్టదు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు కలుపుతూ ఉంటే చక్కగా ఉడికిపోతుంది. ఇలా రవ్వ చక్కగా ఉడికిన తర్వాత రవ్వను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. అంటే 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ వేసుకున్న తర్వాత పాయసం మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా పాయసంలో వేసిన చక్కెర కూడా పూర్తిగా కరిగిన తర్వాత ముందుగానే నెయ్యిలో ఫ్రై చేసి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ను ఇలా రెడీ అయిన పాయసంలోకి వేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పాయసం రెడీ. సింపుల్గా టేస్టీగా రవ్వ పాలతో కమ్మటి పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదూ. ఇలా రెడీ అయిన పాయసాన్ని ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. కానీ కాస్త వేడి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే పాయసం మరి కాస్త చిక్కపడి చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రవ్వ పాయసాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.